ఒక వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వచ్చిందో ఈ రోజున భీమవరం చిన్న నిమ్మకాయ సోడా అమ్ముకునే వ్యక్తులను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయింది. మాతో బాగుండొచ్చు, మా బంధువులతో బాగుండొచ్చు, అట్టడుగు వర్గాలతోటి అత్యంత దూరాన ఉన్న వ్యక్తితోటి ఎలా ప్రవర్తిస్తాడన్న దాని మీదే మనం ఆధారపడి ఉంటాం. ఇది నాకు చాలా చాలా వేదన కలిగించింది. నేను చాలాసార్లు పార్టీ పెట్టడానికి సొంత నన్ను కాదని బయటకు వచ్చాను, గుర్తుపెట్టుకోండి. ఆయన కాదనే వచ్చాను, ఆయన ఇబ్బంది పెట్టే వచ్చాను, నాకు తెలుసు. కానీ నేను ఆశయం మీద నిలబడితే, కొట్లాడితే ముందు వెనక చూడను. ఆ నిర్ణయం తీసుకోబోయే ముందు లక్ష ఆలోచిస్తాను. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ. నేను భీమవరంలో ఎర్రంకి సూర్యారావు గారిని అడిగిన ఆయన నేను కలిసి వెళ్ళాను. మొత్తం డంపింగ్ యార్డ్. నేను నిజంగా గెలిచిండుంటే ఈ పాటికి మొత్తం తీసే మొట్టమొదటి రాగానే వచ్చిన పని చేసేవాడిని. రేపొద్దున జనసేన గెలవగానే ముందు ఆ దుర్గంధం వచ్చే ఆ డంపింగ్ యార్డ్ని సరిచేయాల్సిన అవసరం. ఎందుకంటే మన భోపాల్లో ఈ రీసైక్లింగ్ చాలా ఉంటుంది. లాస్ వేగాస్లో కానీ భోపాల్లో కానీ ఈ డంపింగ్ యార్డ్స్ని ఇబ్బంది లేకుండా ఎలా చేస్తారనేది చాలా ఉంది. అలాంటి ప్రయత్నం నేను తీసుకొచ్చేవాడిని. కానీ ఇప్పుడు మీ అందరి రాకతోటి జనసేన రేపు గెలవగానే మొట్టమొదటి చేసే పని అదే. అలాగే అక్కడ కావలసిన వసతులు, సౌకర్యాలు కానీ, రోడ్లు కానీ, రవాణా వ్యవస్థ కానీ ఇవన్నీ సరిచేయాల్సిన అవసరమే. ముఖ్యంగా భీమవరంలో కావాల్సింది రౌడిజంని కట్టడి చేయాల్సిన అవసరం చాలా. అంటే నేను కొన్ని గొడవలు పెట్టుకోను, ఆ ధైర్యం లేక ఇవన్నీ కాదు. నేను గొడవ పెట్టుకుంటే ఎటు దారి తీస్తుందో అన్న ఒక బాధ్యత నేను చాలా నియంత్రిస్తుంది. ఎవరు నన్ను ఆపడానికి రాళ్ళు గీళ్ళు వేయడానికి నా మీద సిద్ధపడ్డారు. అలాంటి రౌడీ మూకలకు కూడా చెప్తా ఉన్నాను, నేను చాలా హ్యాండ్స్ ఆన్ పొలిటికల్ లీడర్. గుర్తుపెట్టుకోండి, ఎంత పద్ధతిగా మాట్లాడతానో, ఎస్సీ మేకింగ్ గురించి మాట్లాడతానో, మీరు గొడవలకి సై అంటే దానికి రెండింతలు సై అని చెప్తాను. గుర్తుపెట్టుకోండి, చాలా పద్ధతిగా మాట్లాడతాం, చాలా దిగి మాట్లాడతాం, మర్యాద ఇచ్చి మాట్లాడతాం. రౌడిజం చేస్తామంటే రేపొద్దున వస్తాం, మేము భీమవరంకి వస్తాను. ఈసారి మీరు నా మీద దాడి చేయండి, నేను చూస్తాను. ఎందుకంటే నేను యుద్ధంనే ప్రకటించాను. తాడేపల్లిగూడెం సభలో యుద్ధంనే ప్రకటించాను. అతను సిద్ధమని ఆయన చిన్న కోకిలా కోస్తున్నాడు కదా, ఆయనకి యుద్ధమే యుద్ధం. యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రక్షాళన, ప్రభుత్వం మారేలా చేయడం. యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చేలా చేయటం. జగన్కి ఆ యుద్ధం. జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగలను తీసి పడేస్తాం, భీమవరంలో ఉండే జలగతో సహా.